హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. అయితే మనకి ఒక రూ. 4,000, రూ. 6,000 ఎప్పుడు అందించబోతుంది అనే దానిపై చాలా మందికైతే సందేశం అయితే ఉందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ఆశ్రిత పెన్షన్ నిధులు పెంచి అందించడానికి అది సిద్ధమవుతుందండి. అయితే ఎప్పుడు అందించబోతుంది, ఎంత అందించబోతుంది, ఎవరు అర్హులు అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఆశ్రిత పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ నిధులకు సంబంధించి గాని ఎవరైతే అర్హులున్నారో అంటే మనకు ప్రస్తుతం రూ. 2,000 ఎవరైతే తీసుకుంటున్నారో వృద్ధులు, వితంతువులు ఉన్నారు వారికి, అలాగే దివ్యాంగుల పెన్షన్ తీసుకున్న రూ. 3,000 ఎవరైతే తీసుకున్న వారికి ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచి అందించడానికి సిద్ధమవుతుందనమాట. అంటే ఈ యొక్క పెన్షన్ రూ. 2,000 ఎవరైతే తీసుకుంటారో వారు రూ. 4,000, దివ్యాంగుల పెన్షన్ రూ. 3,000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయవలసి ఉండగా మనకి ఎన్నికల టైంలో మనకి హామీలు అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం వాటికి సంబంధించిగా అన్నీ కూడా ఒకటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. అంటే మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి కానీ, మనకి ఇందిరమ్మ ఇల్లు, అలాగే మనకి గతం ఈ సంవత్సరంలో చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ అవన్నీ కూడా పథకాలు అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. సో, ఎట్టకేలకు మనకి ప్రస్తుతం ఆసరా చేయూత పెన్షన్ పథకం అయితే అమలు చేయవలసి ఉండగా మనకైతే అమలు చేయబోతుందనమాట. సో, దీనికి సంబంధించి 48 లక్షల మంది పెన్షన్‌దారులందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం తీసుకుంటుందనమాట. రేపటిలోగా దీనిపై అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.